వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం జగన్ ఉద్దేశం. జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎంపీ మార్గాని భరత్రామ్. ప్రజల్లో క్రీడా శక్తిని, తద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారని జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎంపీ మార్గాని భరత్రామ్లు అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎంపీ భరత్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 511 సచివాలయాల్లో ప్రతి సచివాలయంలో క్రీడా స్ఫూర్తితో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామన్నారు. అందులో భాగంగా నేడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో జిల్లా స్థాయిలో ప్రారంభ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నారు. అందరం ఆరోగ్యంగా ఉండాలన్నదే దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. జిల్లాలో 1,77,548 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ విజేతరని అన్నారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గుంటూరు లయోలా పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని, అదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె దినేష్ కుమార్, రూడా చైర్మన్ రౌత్ సూర్యప్రకాశరావు, అడిషనల్ కమిషనర్ పిఎం సత్యవేణి, డిప్యూటీ కమిషనర్ జి సాంబశివరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ జి పాండురంగారావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దిలీప్, జిల్లా స్పోర్ట్స్ అధికారి శేషగిరిరావు, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ ఛాంపియన్ ప్రత్యూష, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ధూపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 11 సచివాలయాలు మనకు ఉంటే ప్రతి ఒక్క సచివాలయంలో కూడా చాలా క్రీడా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మనము మొదలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ లో మనం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ లో ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారో వైద్యకి విద్య రంగానికి పెద్ద పీట వహిస్తూ ఇటీవలే మనము జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఈ ఆరోగ్యానికి ముఖ్యంగా మనము హెల్తీగా ఉండాలి అంటే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యూత్ అందరు కూడా ముందుకు వచ్చి ఈ ఆడుదాం ఆంధ్రలో పార్టిసిపేట్ చేయాలని పిలుపునిచ్చాము. దీనికిగాను మన తూర్పుగోదావరి జిల్లాలో 1,00,000 పైన ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా విన్నరే. అంటే ముందుకే వచ్చి వాళ్ళు ఆడతాము అని ముందుకే వచ్చారు, అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విన్నరే. దీంట్లో మంచి మంచి ప్రైజ్ మనీ కూడా మనం పెట్టి ఉన్నాం. కాబట్టి అందరు కూడా స్పోర్టివ్నెస్ తో ఆడాలని పిలుపునిస్తున్నాము. ఫస్ట్ ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీలను ఈ రోజు 2023 సంవత్సరంకి గాను రాష్ట్రమంతటా ప్రారంభించినట్లు ప్రకటిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీల్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీమతి డాక్టర్ కె మాధవీలత ఐఏఎస్ వారు క్రీడా జ్యోతిని ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారు, చైర్మన్ గారు రౌత్ ప్రకాశరావు గారు, మార్గాని భరత్రామ్ గారు మరియు జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్, రాజమహేంద్ర నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ కె మాధవీలత ఐఏఎస్ వారు, రూడా చైర్మన్
శ్రీ రౌసూరు ప్రకాశరావు గారు, రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గుడ్డూరు శ్రీనివాస్ గారు, తదితర పెద్దలందరూ కూడా క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వారు తోగా కట్టండి సార్, కెమెరా పగిలిపోతలేదండి. లోపల కావట్లేదండి. ఓకే.